అనుబంధం ఒక రణరంగం. అవును, ఒకప్పుడు అన్నా చెల్లెళ్ల అనుబంధం ఇప్పుడు రణరంగంగా మారింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్, ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మధ్య కొద్ది రోజులుగా జరుగుతున్న మాటల యుద్ధం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. దీని కారణం నిన్న ప్రెస్ మీట్ లో జగన్ చేసిన కామెంట్. బుధవారం జగన్ ఢిల్లీలో ధర్నా చేశారు. ఏపీలో శాంతి భద్రతల పరిస్థితి ఘోరంగా ఉందంటూ ఆ విషయాన్ని జాతీయ స్థాయికి తీసుకువెళ్లేందుకు జంతర్ మంతర్లో నిరసనకు దిగారు. ఈ కార్యక్రమానికి ఇండి కూటమిలోని కొన్ని పార్టీల నేతలు హాజరయ్యారు. జగన్కు సంఘీభావం తెలిపారు. అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం వెళ్లలేదు. తాము కాంగ్రెస్ వాళ్లకు కూడా కబురు పంపామని, వాళ్లెందుకు రాలేదో వాళ్లకే తెలియాలని జగన్ అన్నారు. నువ్వు చెప్తా ఉన్న ఇండియా కూటమికి సంబంధించిన పార్టీలు, మిగతా పార్టీలు వచ్చాయి, కాంగ్రెస్ పార్టీ రాలా. కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాలేదు అని కాంగ్రెస్ పార్టీని అడగాల. చంద్రబాబు నాయుడుకు వాళ్ళకు ఉన్న సంబంధాలు ఏమిటి అని కాంగ్రెస్ పార్టీని అడగాల. రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబు నాయుడు ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలతో కాంటాక్ట్ మెయింటైన్ చేస్తా ఉన్నాడని కాంగ్రెస్ పార్టీని అడగాల. నువ్వు చెప్తా ఉన్న ఇండియా కూటమికి సంబంధించిన పార్టీలు, మిగతా పార్టీలు వచ్చాయి, కాంగ్రెస్ పార్టీ రాలా. కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాలేదు అని కాంగ్రెస్ పార్టీని అడగాల. చంద్రబాబు నాయుడుకు వాళ్ళకు ఉన్న సంబంధాలు ఏమిటి అని కాంగ్రెస్ పార్టీని అడగాల. రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబు నాయుడు ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలతో కాంటాక్ట్ మెయింటైన్ చేస్తా ఉన్నాడని కాంగ్రెస్ పార్టీని అడగాల. జగన్ ఇండి కూటమికి దగ్గరవుతున్నారనే చర్చ జరుగుతున్న టైంలో దీనిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు జగన్. తమతో వచ్చే పార్టీలతో కలిసి పోరాడతామన్నారు. వచ్చి మనకు మద్దతు ఇస్తారు, ఎవరైతే రాష్ట్రంలో జరుగుతూ ఉన్న అన్యాయాల మీద తోడుగా ఉంటారు, ఖచ్చితంగా వాళ్ళందరితో కలిసి ఖచ్చితంగా పోరాటం చేసే కార్యక్రమంలో, అడుగులు ముందుకు వేసే కార్యక్రమాలు జరుగుతాయి. బీజేపీని పిలిచాము, కాంగ్రెస్ను పిలిచాము, సమాజ్వాదీ పార్టీని పిలిచాము, మన మమతా బెనర్జీ గారిని పిలిచాము, అన్ని పార్టీలని పిలిచినాము. వచ్చిన వాళ్ళందరితో కలుపుకొని, వచ్చిన వాళ్ళందరితో కలిసి పోరాటం చేసే విధంగా అడుగులు వేస్తాం. ఎందుకు వేయకుండా ఉంటాం.